आप देख रहे हैं तेलंगाना समाचार। 22వ మార్చి శుక్రవారం రోజున నగరంలోని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికేయుల సమావేశంలో పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ రేపు వచ్చే పార్లమెంటరీ ఎలక్షన్లలో బండి సంజయ్ మరొకసారి గెలుపొందనున్నారని బీజేపీ శ్రేణులు భ్రమపడుతున్నారని 5 సంవత్సరాలలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తప్ప కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి అభివృద్ధి చేయని బండి సంజయ్కి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని విషయాన్ని బీజేపీ శ్రేణులు గుర్తించారు. కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధిపై ఇప్పుడు బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై టవర్ సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. గంగులను గెలిపించాలనే గట్టి పోటీ ఇవ్వకుండా నియోజకవర్గాన్ని వదిలి ప్రజాహిత యాత్ర చేపట్టిన బండి సంజయ్ అని చెప్పారు. కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపిక ఎదిగిన బండి సంజయ్కు వేల కోట్లు ఎలా వచ్చాయి? శ్వేత పత్రం విడుదల చేయాలని పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కోరారు. గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నవాటి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ టు తిరుపతి పాస్పోర్ట్ కేంద్రం, నియోజకవర్గ స్థానంలో కేంద్రీయ విద్యాలయాలు, బీడీ కార్మికుల ఆసుపత్రి, ఎఫ్ఎం రేడియో స్టేషన్, మోడల్ స్కూల్, సైనిక్ స్కూల్, స్పోర్ట్స్ స్కూల్ లాంటి ఎన్నో అభివృద్ధులు పనులు చేశారు. బండి సంజయ్ సమర్థుడైన నాయకుడు అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి ఎందుకు తొలగించారో వాస్తవాలు తెలియజేయాలి అని చెప్పారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ రాష్ట్రానికి కానీ హిందూ సమాజానికి కానీ పొరగబెట్టింది ఏమిటి? 30 రోజుల్లో 6 నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్ర చేపట్టిన బండి సంజయ్ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కంటే తనకు తాను సొంత డబ్బా కొట్టుకునే గత 2 రోజులుగా చోటా మోటా గుట్కా మట్కా సాయండ్ నాయన్ మాఫియాలో ఉన్న సభ్యులు మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న గారిని విమర్శించడం విడ్డూరంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి మీ నాయకుడు బండి సంజయ్ జాతీయ నాయకుడని వెలిగిపోతున్న సందర్భంగా మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కరీంనగర్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి, ఏ ఒక్క ఫ్యాక్టరీలు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. గతంలో మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గానికి ఎఫ్ఎం రేడియో, సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మాతా శిశు హాస్పిటల్, బీడీ కార్మికుల హాస్పిటల్, ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చు. మరి పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిన దాఖలాలు చూపించడానికి మేము పత్రికా ముఖంగా సవాల్ విసురుతున్నాం. మరి కొన్ని గ్రామాలలో ఫ్లెక్సీలు కట్టి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి ఫండ్ తీసుకొచ్చిన అంటున్నారు. నిజంగా కూడా ఇంగిత జ్ఞానం లేదు బీజేపీ నాయకులకు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, పార్లమెంటు నుంచి వచ్చే నిధులు ఏ పార్లమెంట్ సభ్యుడు ఉన్నా కూడా అమృత్ ద్వారా కానీ, స్మార్ట్ సిటీ ద్వారా కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ కింద కానీ అనేక రకమైన నిధులు వస్తుంటాయి. ఆఖరికి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందంటే పనికి హార పథకం, మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన కింద జరిగే ఫండ్ను కూడా వీళ్ళ లెక్కలో చూపించారు. ఇటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఒకసారి మీరు వెనుకకి తిరిగి చూసుకోవాలని మేము పత్రికల ద్వారా హెచ్చరిస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. మీరు తీసుకొచ్చి శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ 5 సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన అభివృద్ధి, గతంలో మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన దానికి మేము సవాల్కు సిద్ధంగా ఉన్నాం. టవర్కి ఆడ కూర్చుందాం, తీసుకురండి దమ్ముంటే. మీలాగా మీ బీజేపీ నాయకుడు బండి సంజయ్ లాగా అవినీతి పరుడు కాదు పొన్నం ప్రభాకర్ గారు. నీతి నిజాయితీగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకునిగా ఎదిగిండు పొన్నం ప్రభాకర్ గారు.
మీరు కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా పార్లమెంట్ స్థాయికి పోయి ఆనాడు 100 రూపాయల అవినీతి చేస్తే ఈనాడు 1000 కోట్ల అవినీతి వరకు ఎదిగినవు నువ్వు. నిజం కాదా? ఇవాళ నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవిని ఎందుకు తొలగించారు? నువ్వు ఒక అవినీతి పరుడు అని తొలగించారు.